ఓం శాంతి. ఈరోజు విషయమైనది సమస్యలను ఎలా ఎదుర్కోవాలి. ప్రస్తుత ప్రపంచంలో మానవుడు అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉన్నాడు. ఒకేసారి అనేక సమస్యలు అతన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేయాలనో తోచక ఏదేదో చేస్తూ ఉంటారు. కొందరు ఆ పరిస్థితులను తట్టుకోలేక పిచ్చివాళ్ళు అవుతే, కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే, కొందరు ఇంకేదో అయిపోతారు, లేదా సమాజానికే వినాశకర శక్తులుగా కూడా మారే అవకాశం ఉంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ సమస్య అయినా భగవంతుడు మనం జయించలేనిది మనకివ్వడు. మనలో జయించగలిగే శక్తి ఉన్నప్పుడే భగవంతుడు ఆ సమస్యను మనకిస్తాడు. అలాగే ఆ సమస్యను ఎదుర్కొనే సమాధానాన్ని కూడా భగవంతుడు మనకు చూపిస్తాడు. అయితే దానికోసం కొద్దిగా సహనం పెట్టుకొని ఆలోచించి ఓర్పుగా ఉంటే సమస్యకు అదే సమాధానం మనకు లభిస్తుంది. ఎలా అనేది మీకు ఒక కథ ద్వారా తెలియచేస్తాను. ఒక అడవిలో ఒక జింక ఉంది. ఆ జింక నిండు గర్భిణి. దానికి అప్పుడప్పుడే నొప్పులు మొదలయ్యాయి. ప్రసవించేదానికి అనువైన ప్రదేశం కోసం జింక వెతుకుతూ ఉంది. దానికి కొద్ది దూరంలో ఒత్తుగా పెరిగినటువంటి గడ్డి మైదానం కనపడింది. జింక అక్కడికి వెళ్ళింది. ఒకవైపు నది ప్రవహిస్తూ ఉంది. ఇది అనువైన ప్రదేశం అనుకున్నది. అయితే కొద్దిసేపటికి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఇంకొక వైపు ఉరుములు మెరుపులు మొదలయ్యాయి. పిడుగు పడింది. ఒకవైపు గడ్డి అంటుకుంది. ఇంకొక వైపు జింకను చూసి సింహం వేటాడేదానికి రెడీగా ఉంది. ఇంకొక వైపు వేటగాడు జింక మీద బాణం సరిచేసుకుంటూ ఉన్నాడు. జింకకి ఇప్పుడు నలువైపులా పరిస్థితులే. నది దాటుకొని వెళ్ళలేదు. ఆ గడ్డి అంటుకొని జింక దాకా వచ్చే అవకాశం ఉంది. సింహమైనా దూకొచ్చు, వేటగాడైనా బాణం వేయొచ్చు. అయితే జింక ఇవన్నీ ఏమీ గమనించలేదు. కేవలం తన బిడ్డకు జన్మనిచ్చే దాని మీదనే గమనం పెట్టింది. మరి జింక తన బిడ్డకు జన్మనిస్తుందా? గడ్డి తగలబడిపోయి జింక బిడ్డ మరణిస్తుందా? సింహం జింకను తినేస్తుందా? వేటగాడు జింక మీద బాణం వదులుతాడా? ఇప్పుడు ఏం జరుగుతుంది అని మనం చూసినట్లయితే వెంటనే వాతావరణంలో మార్పులు వచ్చి మెరుపు మెరిసింది. ఆ మెరుపు మెరిసేదానికి వేటగాడి కళ్ళు చెదిరిపోయాయి. బాణం గురిదప్పి సింహానికి తగిలింది. వర్షం పడి గడ్డి అంటుకున్నది ఆరిపోయింది. జింక చాలా సుఖంగా తన బిడ్డకి జన్మనిచ్చింది. ఒకవేళ జింక ఈ నాలుగు వైపులా పరిస్థితులు ఉన్నాయి, నేను ఎలా ప్రసవించేది అని ఒక్క సెకండ్ నెగిటివ్ థాట్ చేసి అటో ఇటో పరిగెత్తినట్లయితే జింక కానీ జింక బిడ్డ కానీ బ్రతికి ఉండేవాళ్ళు కాదు. కానీ తను లక్ష్యమేమి తన బిడ్డకు జన్మనివ్వడం. అందుకే ఆ కార్యం మీద తనకు తాను ఏకాగ్రం చేసుకొని దాని మీదనే బుద్ధి పెట్టడం వల్ల పరిస్థితులు వాటంతట అవే సరిపోయాయి. జింక తన బిడ్డకు జన్మ ఇచ్చింది. అలాగే ఈనాటి మానవుడు కూడా ఏమనుకుంటున్నాడు? నలువైపుల పరిస్థితులు ఉన్నాయి, నేను ఎలా జయించాలి అనుకుంటున్నాడు. కాబట్టి ఈ జింక కథనే మనకు ఒక ఆదర్శము. ఏ పరిస్థితులు ఉన్నా కానీ మనం చేసే కార్యం మీద ఎటువంటి జంకు గొంకు లేకుండా, భయం లేకుండా, ఏకాగ్రతతో దృఢ నిశ్చయంతో మనం ఆ కార్యం చేసినట్లయితే దాని ముందు వచ్చే అనేక పరిస్థితులు కూడా వెళ్ళిపోతాయి. దాని జతలో భగవంతుని మీద మనకు విశ్వాసం కూడా ఉండాలి. అప్పుడే ఆ పరిస్థితులు వాటంతట అవే దూరం అవుతాయి. కాబట్టి మనమేం చేస్తున్నాం? నెలాఖరుకు జీతం ఇస్తాడు అని మనిషిని నమ్మి మనిషి దగ్గర ఎంతో చాకిరీ చేస్తూ ఉన్నాం. కానీ మీరు సాధన చేస్తే, కష్టపడితే తప్పకుండా నేను మీ యొక్క కష్టాన్ని తీరుస్తాను,
మీకేం కావాల్సిందో అది ఇస్తాను అని భగవంతుడు చెప్పినప్పుడు భగవంతుని మీద మన విశ్వాసాన్ని చూపించలేకపోతున్నాం. కాబట్టి మన ధైర్యమే కాకుండా దృఢ నిశ్చయమే కాకుండా భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం మనకు ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడే ఎటువంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోగలము. భగవంతుని నుంచి మనం సహాయాన్ని పొందగలం. కాబట్టి సమస్య ఎంత పెద్దది అని మనం భగవంతుని దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. సమస్యకు చెప్పండి నా భగవంతుడు ఎంత గొప్పవాడని. అప్పుడు సమస్య దానంతట అదే చిన్నదవుతుంది, తేలికవుతుంది, దూరం అవుతుంది. కాబట్టి ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నా కానీ దృఢ నిశ్చయము, ఏకాగ్రత, ధైర్యం ఉన్నప్పుడు, భగవంతుని మీద విశ్వాసం ఉన్నప్పుడు సమస్యలను సహజంగానే మనం దూరం చేసుకోగలుగుతాము. ఓం శాంతి.